బీసీ సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ మాల మహానాడు ఎస్సీ ఎస్టీ అంతా కూడా మిర్యాలగూడలో ఎంఈఓ ఆఫీసు ముట్టడి చేసి తాళం వేసినాం. మరి ఎంఈఓ గారు మేము వస్తున్నామని తెలిసి పారిపోవడం జరిగినది. ఏ రోజు కూడా ఆఫీసులో ఉండట్లేదు. మిర్యాలగూడలో విచ్చలవిడిగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యం విచ్చలవిడి చేస్తున్నారు. దోపిడికి లక్షలే అడ్మిషన్లని బుక్స్ అమ్ముకోవటం, నిలువు దోపిడీ చేయటం. దీన్ని బీసీ సంఘం నుండి ఖండిస్తున్నాం. ఏది ఏమైనా ఎంఈఓ గారు తక్షణమే వచ్చి ఇక్కడ ఏ ప్రైవేట్ స్కూల్లో దోపిడీ జరుగుతుందో ప్రైవేట్ స్కూళ్ళ మీద చర్య తీసుకొని ఎడల భారీ ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో అనునిత్యం రైలు పేద ప్రజల కొరకు ఆర్ కృష్ణన్న గారు ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు పేద పిల్లలు చదువుకోవాలని స్కూళ్ళు ప్రైవేట్ విద్యా సంస్థల స్కూల్ ఫీజు తగ్గియాలంటే మరి ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నా ఇక్కడ విద్యాశాఖ అధికారులను తక్షణమే కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి ఎంఈఓ గారి విధుల నుంచి తొలగించి మరి ఇక్కడ ఎక్కడ ప్రైవేటు స్కూలు యజమాన్యం మీద చర్యలు తీసుకొని బుక్స్ మీద కానీ అధిక ఫీజులు పేద పడుకు బలహీన వర్గాలు అతల చిత్రమై అంటే బాగా పేద ప్రజలు ఏం చేయాలన్నా ఆలోచన కావట్లే. పిల్లగాలను చదివియాలన్నా, పేదల కాడికి తోలాలన్నా, దేని కాడికి తోలాలన్నా, జీతాలు ఉంచాలనే రోజులు వెనకటి రోజులే కనిపిస్తున్నాయి తప్ప ఈ వ్యవస్థ చూస్తే మరి తక్షణమే ఎంఈఓ గారు ఎక్కడున్నా వచ్చే ఈ మిర్యాలగూడ ఉన్న ప్రైవేట్ కళాశాల మీద చర్య తీసుకోకుంటే మరి ఈ 2-3 రోజుల్లో విద్యార్థి సంఘం, యువజన సంఘం, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కలెక్టరేట్లు, విద్యాశాఖ ఆఫీసులు, ఎంఈఓ ఆఫీసులు ఎక్కడికక్కడ ముట్టడిస్తామని కోరుచున్నాము. విద్యా వ్యాపారాన్ని అడికట్టాలని చెప్పేసి ఈరోజు మిర్యాలగూడ ఎంఈఓ కార్యాలయం మీద ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం మిర్యాలగూడ నియోజకవర్గంలో అత్యధికంగా పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు పేద విద్యార్థుల దగ్గర నుంచి జలగల్లా రక్తం తాగుతున్నప్పటికీ కూడా మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి ఎంఈఓ గారు ఇంతవరకు కూడా ఏ స్కూల్ విజిట్ చేసి ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉందని చెప్పేసి ఎక్కడ కూడా తనిఖీలు చేసిన పాపాన ఎక్కడా పోలే. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు ప్రతి ఒక్క పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎంఈఓ ఒక్క స్కూల్ కూడా తనిఖీ చేసిన పాపాన పోలే. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళకి వాళ్ళ ఒత్తిళ్ళకి లాలుచి పడి ఈ రోజు ఎంఈఓ పనిచేస్తా ఉన్నాడు. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఈ ప్రైవేట్ స్కూల్ ఆగడాలు అరికట్టాలని చెప్పేసి మన విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరు కట్టుగా ఎంఈఓ వ్యవహరిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యమా విద్యార్థులు ఒక పక్క చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, విద్యార్థులు వాళ్ళ తరఫున ఆందోళనకు గురవుతా ఉన్నారు. అయినా కూడా ఏ మాత్రం కూడా పట్టించుకొని శాఖ ఏదైనా ఉందంటే ఈరోజు తెలంగాణ విద్యాశాఖ మాత్రమే. అన్ని శాఖలు పనిచేస్తా ఉన్నాయి కానీ విద్యాశాఖ మాత్రం పనిచేయడం లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్య విద్యార్థుల పైన అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు మిర్యాలగూడ వచ్చిన తర్వాత పేద విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు విద్యాశాఖ అధికారులు మిర్యాలగూడపై ఎందుకు చర్య తీసుకోవట్లేదు, మిర్యాలగూడలో అత్యధిక ఫీజు వసూలు చేస్తున్నటువంటి విద్యా సంస్థలపై ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉదాహరణకి ఒక నారాయణ పాఠశాల అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్ పేరిట 3,500 రూపాయలు వసూలు చేస్తూ పుస్తకాల పేరిట, యూనిఫామ్ల పేరిట లక్షల రూపాయలు దోచుకుంటా ఉంటారు. మీ కళ్ళ కనబడట్లేదా ఎంఈఓ గారు? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఈ రోజు ఆఫీస్లో ఉండకుండా ఎక్కడికి పారిపోతున్నారు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ రోజు కూడా ఆఫీస్లో ఉన్న పాపాన కూడా ఎప్పుడు వచ్చినా కూడా బయట డ్యూటీ పైన మీద బయటికి వెళ్ళాలని చెప్పేసి ఎంఈఓ గారు చెప్తా ఉంటారు. మీకు వాళ్ళ దగ్గర నుంచి ఎంత లాలుచి కుదిరింది అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్ల మీద ఆందోళనకు గురవుతా ఉన్నారు. లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మా విద్యార్థులు మీకు కట్టాలని చెప్పేసి కూడా మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారు? ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై అప్పులు చేసి ఈరోజు విద్యార్థులను చదివించుకుంటా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇబ్బందులు పడాలి? దయచేసి ఎంఈఓ గారు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా త్వరగా నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత నిర్లక్ష్య ధోరణి తక్షణమే వీడాలి, విద్యార్థులకు సమన్యాయం జరగాలి. ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లలో ఎవరైతే యూనిఫామ్స్ అమ్ముతారో, బుక్స్ అమ్ముతారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.